శుక్రవారం సినిమాలు రిలీజ్కి రెడీ అవుతున్నాయంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయొచ్చు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఈ వారం మాత్రం ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేయొచ్చు అనే డిస్కషన్ షురు అయింది. సలార్ వర్సెస్ డంకీ ఫైట్ లో టాపర్ ఎవరు? లెట్స్ వాచ్. ప్రభాస్ కి హిట్ కావాలి, ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న ఆ హిట్ కావాలి, బాహుబలిని మించే హిట్ కావాలి. ఆ హిట్ సలార్ తో వస్తుందా? ఇద్దరు మిత్రుల మధ్య జరిగే కథలు మన దగ్గర ఎప్పుడూ కాసులు కురిపించినవే. మరి అదే సెంటిమెంట్ ఇప్పుడు డార్లింగ్ కెరీర్ కి కలిసొస్తుందా? ఎన్నెన్నో చర్చల మధ్య ఈ నెల 22న రిలీజ్ కి రెడీ అవుతోంది సలార్. ప్రభాస్ హిట్ కోసం చూస్తుంటే షారూక్ హ్యాట్రిక్ కోసం తాపత్రయపడుతున్నారు. ఆల్రెడీ ఈ ఇయర్ మొత్తం యాక్షన్ చూసేశారు. ఈ నెల 21న సోషల్ సెటైర్ ని విట్నెస్ చేయండి అంటూ డంకీ గురించి ఇష్టంగా ప్రమోట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ ఏడాది 2,000 కోట్ల సినిమాలనిచ్చిన క్రెడిట్ షారూక్ సొంతం చేసుకున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇంతకు మునుపు ఏ హీరోకి లేని క్రెడిట్ అది. ఇప్పుడు డంకీతో 3,000 కోట్లు కూడా అందుకున్నారంటే షారూక్ రికార్డులని బద్దలు కొట్టడం ఇప్పుడిప్పుడే ఏ హీరోకి సాధ్యం కాదేమో. మనవాళ్లు ఇద్దరు పోటీ పడుతున్న ఈ వారమే హాలీవుడ్ నుండి ఆక్వామ్యాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్ రిలీజ్ అవుతోంది. వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్న ఈ సినిమాకి మన దగ్గర కూడా మంచి బజ్ ఉంది.